హలో అనకాపల్లి, వెల్కమ్ టు బామలు సత్య బామలు, పవర్డ్ బై వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టడానికి ముందు మీకు ఒక సర్ప్రైజ్ ఏంటి అంటే, సో జెమినీ టీవీలో వచ్చే అన్ని సీరియల్ మీరు ఆదరిస్తున్నారు, అలాగే కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్ కూడా చాలా అద్భుతంగా ఆదరిస్తూ సో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్లేలా మీరు హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి సో మీ అందరినీ సరదాగా మాట్లాడడానికి, మీతో ఆడడానికి, పాడడానికి కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్ నుంచి ఒక ఆర్టిస్ట్ ఈ రోజు మన షోకి గెస్ట్ గా వస్తున్నారు, హన్విక. కాదు, యాక్చువల్లీ మీరు వచ్చి డాన్స్ చేశారు, కానీ మీరు వస్తుంటే నా మనసులో ఇంకో పాట వస్తుంది. ఎందుకో? ఏం పాట? యమహో నీ యమ యమ అందం. నా పేరు యాక్చువల్లీ సీరియల్ లో యమజ. అదే సో ఎందుకో మనం యమజ దగ్గర బాగా కనెక్ట్ అయ్యామండి. కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్లో యమజ వచ్చిన దగ్గర నుంచి అట్రాక్షన్, అబ్బా ఈ సీరియల్ చూడాలి చూడాలి ఇంకా చూడాలి అనిపిస్తుంది. అందుకే అలా అనిపించినట్టుంది నాకు కదా. అనిపిస్తుంది అంటే ఆ క్యారెక్టర్ లో యమజ ఉంది కాబట్టి నీకు యమహో అని వినిపిస్తుంది. యమహో ఆ వైబ్ వచ్చినట్టుంది. ఎందుకో నాకు హీరోయిన్ నేర్పించే వాళ్ళంటే బాగా ఇష్టం అనమాట. అందుకే నువ్వు బాగా కనెక్ట్ అయ్యావు. కొత్తగా రెక్కలు వచ్చిన సీరియల్లో యమజ వచ్చిన దగ్గర నుంచి హీరో హీరోయిన్ ప్రశాంతంగా మాట్లాడుకోవడం లేదు, ప్రేమించుకోవడం లేదు, ఆ భోజనం చేయడం లేదు, అంత కష్టపెడుతున్నావు కదా. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నావా? చాలా అంటే ఇదే హుషారుతో మొదలు పెడదాం మన ఫస్ట్ రౌండ్. సో మీరు అతిథిగా వచ్చారు కాబట్టి మీకు అతిథి మర్యాదలు చేయాలి కాబట్టి టంగ్ ట్విస్టర్లతో మర్యాద చేస్తాం మేము. అంటే నాకు అసలే నోరు. అవునా, మాకు కావాల్సిందే అది. కల కల కాదని కలక తెలియక కలగన్నాను, కల కల కాదని కలక తెలియక కలగన్నాను, కాసేపు ఉన్నాక కల కల కాదని తెలిసి కామ్గా ఉన్నాను, కాసేపు అయినాక కల కల కాదని కామ్గా ఉన్నా. రెండు కలిపి చెప్పండి. మళ్ళీసారి చెప్పండి. కల కల కాదని కలకి తెలియక కలకన్నాను, కల కల కాదని కలక తెలియక కలనన్నాను, కాసేపు ఉన్నాక కాసేపు ఉన్నాక కల కల కాదని తెలిసి కల కల కాదని తెలిసి కలగనడం మానేసి కామ్గా ఉన్నాను, కలగనడం మానేసి కామ్గా ఉన్నాను. ఇప్పుడు రెండు కలిపి చెప్పాలి. కల 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 కల. మీ ఫేస్ లో ఉన్న కలకల 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 అంతా ఇప్పుడు ఇక్కడ పెట్టాలి. కల కల కాదని కలని కని కల కల కాదని కలకి తెలియక కలగన్నాను, కల కల కాదని కలకి తెలియక కలకన్నాను, కాసేపు ఉన్నాక కల కల కాదని తెలిసి కామ్గా ఉన్నాను, కాసేపు ఉన్నాక కల కాదని. దీనికంటే హీరో హీరోయిన్ విడగొట్టడం ఈజీగా ఉంది. అవును సార్ బాబు. కల కల కాదని కలకి తెలియక కలగన్నాను, కల కల కాదని కలకి తెలియక కలకన్నాను, కాసేపు ఉన్నాక కల కాల కాదని తెలిసి కామ్గా ఉన్నాను, కాసేపు అన్నాక కల కల కాదని తెలిసి కామ్గా ఉన్నాను, తెలిసి కామ్గా ఉన్నాను. చెప్పు. కల కల ఏం పేరు? సంజన. సంజన. సంజు. బావగారి పేరేంటి? సంజు. హరీష్. ఉరుముల్లో మెరుపు, ఉరుముల్లో మెరుపు, అరకులో ఉరుకు, అరకులో ఉరుకు, కలుపులో ఇరుకు, కలుపులో ఇరుకు, చెరుకులో కొరుకు. కొరుకు. మొత్తం కలిపి చెప్పండి. మళ్ళీ రిపీట్. ఉరుములో మెరుపు, అరకులో ఉరుకు, కలుపులో ఇరుకు, చెరుకులో కొరుకు. ఉరుపులో మెరుపు. ఉరుపులో మెరుపు పెట్టిందండి. ఉరుములో మెరుపు, అరకులో ఉరుకు, ఉరుములో మెరుపు, అరకులో ఉరుకు, కలుపులో ఇరుకు, చెరుకులో కొరుకు. కలుపులో ఇరుకు, చెరుకులో కొరుకు. మొత్తం కలిపి చెప్పు. ఉరుములో మెరుపు, అరకులో చెరుకు, అరకులో చెరికెళ్ళింది, చెరుకులో కొరుకు. చెరుకులో కొరుకు. బావగారి చెరికంటే బాగా ఇష్టమా ఏంటి? ఉరుములో మెరుపు, అరకులో ఉరుకు, ఉరుములో మెరుపు, అరకులో ఉరుకు, కలుపులో ఇరుకు, చెరుకులో కొరుకు. కలుపులో ఇరుకు, చెరుకులో కొరుకు. మొత్తం కలిపి చెప్పు. ఇప్పుడు రావట్లేదా? ట్విస్ట్ ఇద్దాం, ఇప్పుడు అప్పుడు వస్తుంది. ఓకే, ఇక్కడే ఉండు.
ఉరుములో మెరుపు అరకులో ఉరుకు. ఉరుములో మెరుపు అరకులో ఉరుకు. చూసావు ఇప్పుడు ఎలా బాస్తుందో. అదే, అదే మరి. కలుపులో ఇరుకు చెరుకులో కొరుకు. కరుపులో ఇరుకు చెరుకులో కొరుకు. రెండు కలిపి చెప్పు. ఉరుములో మెరుపు అరకులో ఉరుకు, చెరుకులో కరుకు, అరకులో చెరుకు, చెరుకులో కరుకు. గట్టిగా చెప్పట్లో. ఏం పేరండి? కృష్ణవేణి. ఏంటి సంగతులు? ఉన్నాయండి. బాగా ఏం చేస్తున్నారు? బిజినెస్ చేసుకుంటున్నా. వ్యాపారం వచ్చేటప్పుడు దించెళ్ళారా లేదా? నేనే వచ్చాను స్కూటీ. మీరే వచ్చారా? కాదు ఇప్పుడు రోజు బావగారు వెళ్ళేటప్పుడు ఫ్లయింగ్ కిస్ ఇస్తారా లేదా ఆయనకి? రోజుకి ఇస్తలేనండి. కళ కళ కాదని కళకి తెలియక కలగన్నాను. కళ కళ కాదని కలగ తెలియక కలగన్నాను. కాసేపు నాక కళ కళ కాదని తెలిసి కామ్గా ఉన్నాను. కాసేపు నాక కళ కళ కాదని కాముగా ఉన్నా. రెండు కలిపి చెప్పి. అమ్మో అంటది. కళ కళ కాదని తెలిసి కలగన్నాను. ఎవరికి? బావగారికా? మీరు బెంగ పెట్టేసుకోకండి, మీరు ధైర్యంగా చెప్పండి. ధైర్యంగా చెప్పండి, ధైర్యం వస్తుంది. ఇప్పుడు చెప్పండి. కళ కళ కాదని తెలిసి కాముగా ఉన్నాను. తెలిసి కళ కలగన్నానని. మీరు నేను వచ్చాక భయపడుతున్నారు ఎందుకండి? ఆగండి, ఇక్కడ ఎనర్జీ కళ్ళద్దాల్లో ఉంది కదా, మీకు కూడా బాగా వచ్చింది కదా. నీడగా ఉందలేండి, ముందు నీడగా ఉందలేండి. కళ కళ కాదని తెలిసి కళ కళ కాదని తెలిసి. ఆగండి, నేను మర్చిపోయా. కళ కళ కాదని కళకి తెలియక కలగన్నాను. కళ కళ కాదని కళ్ళకు తెలియక కలగన్నాను. కళ కళ కాదని కళకి తెలియక కలగన్నాను. కళ కళ కాదని కళ్ళకి కళకు తెలియక కలగన్నాను. కాసేపు నాక కళ కళ కాదని తెలిసి కాముగా ఉన్నాను. కళ కళ కాదని తెలిసి కాముగా ఉన్నాను. రెండు కలిపి చెప్పు. కళ కళ కాదని తెలిసి కలగన్నాను. సేపు కళ కళ కాదని తెలిసి కాముగా ఉన్నాను. ఈ లోపల మా బావ వచ్చాడు, ఇక అంతే తీసుకెళ్ళిపోయాడు. హుషారుగా ఉందా? గట్టిగా చెప్పట్లో. మీ పేరేంటండి? సువర్చలాదేవి. సువర్చలాదేవి. ఏమని పిలుస్తారు బావగారు? దేవి. దేవి. ఓకే, లవ్ అరేంజ్డా? అరేంజ్. చలో దేవి. కవర్ లో కట్టి పెట్టిన కత్తులు కట్ట. కవర్ లో కట్టి పెట్టిన కత్తులు కట్ట. కాలువ పక్కన కాకర పువ్వొత్తులు కంచు తట్ట. కాకర పువ్వొత్తులు కంచు తట్ట. రెండు కలిపి చెప్పు. కవర్ లో కలిపి కట్టిన కాకర పువ్వొత్తులు కట్ట. కవర్ లో కట్టి పెట్టిన కత్తులు కట్ట, కాలువ పక్కన కాకర పువ్వొత్తులు కంచు తట్ట. కవర్ లో కట్టి పెట్టి. ఇందాక అక్కడ కూర్చొని వేరే వాళ్ళు చెప్తుంటే దద్ద అన్నావు కదా, ఇప్పుడు దద్ద చెప్పు. కవర్ లో కట్టి పెట్టిన కత్తుల కట్ట, కాలువ పక్కన కాకర పువ్వొత్తుల తట్ట. కంచు తట్ట. కంచు తట్ట. అనండి. రెడీ 3, 2, 1. కవర్ లో కట్టి పెట్టిన కత్తుల కట్ట, కాలువ పక్కన కాకర పువ్వొత్తుల కంచు తట్ట. ఫాస్ట్ గా. కాలువలో కట్టి పెట్టిన కాలువలో ఎట్టేస్తావా కట్టి తీసుకెళ్ళి? కవర్ లో కట్టి పెట్టిన కత్తుల కట్ట, కాలువ పక్కన కాకర పువ్వొత్తుల కంచు తట్ట. కవర్ లో. ఆగు, చాలా బాగా చెప్తున్నాం. ఇంత బాగా చెప్తామని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఇది డాన్స్ తో చెప్దాం. ఓకే, ఇందాక నుంచి అక్కడ ఆగట్లేదు కదా. మా దేవి ఓన్ కంపోజిషన్, రోజు మా బావగారితో చెప్పిస్తుంది ఇంట్లో. ఇప్పుడు తను చేస్తుంది ఇక్కడ. రెడీ. కవర్ లో కట్టి పెట్టిన. ఏంటి డాన్స్ ఏది? కవర్ లో కట్టి పెట్టిన కత్తుల కట్ట. సూపర్. కాలువ పక్కన కాకర పువ్వొత్తుల కంచు తట్ట. డాన్స్ తో బాగుంది. కవర్ లో కట్టి పెట్టిన కత్తుల కట్ట. ఇదేంటిది? స్కూటర్. కవర్ లో కట్టి పెట్టిన కత్తుల కట్ట, కాలువ పక్కన కాకర పువ్వొత్తుల కంచు తట్ట. సూపర్, గట్టిగా చెప్పట్లు. ఓకే అండి, మీ పేరేంటి? శిరీష. శిరీష. బావగారి పేరేంటి? శ్రీనివాసరావు. శ్రీనివాస్ గారు ఎగ్జాక్ట్లీ నాగార్జున గారిలో ఉంటారంటగా. ఎక్కడ చూసినా అదే టాక్. చూడండి, సిగ్గుపడిపోతుంది. ఉరుములో మెరుపు అరకులో ఉరుకు. ఉరుములో మెరుపు అరకులో ఉరుకు. కలుపులో ఇరుకు చెరుకులో కొరుకు. కలుపులో ఇరుకు చెరుకులో కొరుకు. మొత్తం చెప్పు. ఉరుములో మెరుపు అరకులో ఇరుకు, కలుపులో చెరుకు, అరకులో. మళ్ళీ చెప్పు. ఉరుములో మెరుపు అరకులో ఉరుకు, అరుకులో చెరుకు, చెరుకుతో. మళ్ళీ చెప్పనా? చెప్తాను కదా నేను. ఉరుములో మెరుపు అరకులో ఉరుకు, కలుపులో ఇరుకు, చెరుకులో కొరుకు. అబ్బా సూపర్, ఫాస్ట్ గా.
ఉరుములో మెరుపు అరకులో ఇరుకు కలుపులో ఇరుకు చెరుకులో కొరుకు. ఉరుములో మెరుపు అరకులో ఉరుకు కలుపులో ఇరుకు చెరుకులో కొరుకు. ఇప్పుడు ఎక్కడ అరకులో ఏం చేయాలి? అరకులో ఉరకాలి. మరి ఉరుకు ఇలా పట్టుకొని స్టార్ట్ అయితే చెప్పు. ఇప్పుడు చెప్పు. ఉరుములో మెరుపు అరకులో ఉరుకు చెరుకులో ఉరుకు 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 ఉరుకు. ఉరుములో మెరుపు అరకులో ఉరుకు కలుపులో ఇరుకు చెరుకులో కొరుకు. ఉరుకో అను చెప్పక్క. ఓకే గట్టిగా చెప్పట్లో. ఓకే ఈ రోజు టంగ్ ట్విస్టర్లతో తాట తీసి గిఫ్ట్ గెలుచుకుంటున్నారు. ఉరుకా సీరా ఉరుకా. కంగ్రాచులేషన్ వైనాట్స్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందించిన గిఫ్ట్. అలాగే మరో గిఫ్ట్ గెలుచుకుంటున్నారు మా సెన్సేషనల్ డాన్సర్. కంగ్రాచులేషన్. ఇదే జోష్తో మొదలు పెడదాం మన హుషారైన రౌండ్. ఓ శివంగి. గేమ్ ఏంటి అంటే వెరీ సింపుల్ అండి. ముగ్గురికి 3 చెప్పులు ఇస్తాం, అంటే పొడవుగా ఉన్నవి. అలాగే కొన్ని బాల్స్ ఇస్తాం, ఎగ్జాక్ట్లీ 6 బాల్సే. ఒక్కొక్కరు ఇది పట్టుకోవాలి. ఇందులోంచి బాల్ పడే లోపల వేరే వాళ్ళు క్యాచ్ చేయాలి. ఆ తర్వాత బాల్ పడే లోపల 3వ వాళ్ళు క్యాచ్ చేయాలి. ఆ తర్వాత ఫస్ట్ వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవాలి. ఫైనల్ గా వెళ్ళి ఆ వాటర్ లో బాల్ వేయాలి. ఏ బ్యాచ్ ఎక్కువ బాల్ వాటర్ లో వేస్తారో వాళ్ళే విన్నర్. పట్టుకోండి చెప్పా. రెడీ? గేమ్ అర్థమైంది కదా? వేసే వేసే వంచే 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 వేసే 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 ఫాస్ట్ గా వేసే వేసే వంచే 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 కింద వేసే కింద వేసే కింద వేసే. ఫాస్ట్ గా, టైం లేదు. లాస్ట్ 10 సెకండ్. పడు 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 పడు. 10 9 8 7 6 అయ్యయ్యో 4 3 2 1 అలా జరిగిందనమాట. ఎంజా గారు 100 బాళ్ళు ఎన్ని ఉన్నాయి లెక్కెట్టండి. 100 బాల్లో బాల్ ఎక్కెట్టమ్మా. 2 3 4 5. ఎలా మీకు లెక్కలు చాలా బాగా వచ్చాయి. లెక్కల్లో టాపరా? మన ఫస్ట్ టీం సూపర్ గా 1 కాదు 2 కాదు 5 బాల్ వేశారు. నెక్స్ట్ టీం వాళ్ళు 6 బాల్ వేస్తారా లేదంటే ఇంకా తక్కువ వేస్తారా చూద్దాం. ఇప్పుడు సెకండ్ టీం రత్నకుమారి, సింధూరి అండ్ ధనలక్ష్మి రెడీగా ఉన్నారు. వీళ్ళు ఎన్ని బాల్స్ వేస్తారో చూద్దాం. రెడీ 3 2 1 గో. వంచే 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 పడే 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 పరిగెట్టు పరిగెట్టు పరిగెట్టు. అలా పట్టుకొని ఆపకూడదు. రేపు దాకా అలా ఆపేస్తావా ఏంటి? చేత్తో బాల్ ఆపితే ఆ బాల్ లెక్క పెట్టను. ఈ బాల్ కూడా ఆపింది. 2 బాల్ తీస్తాం. వంచేయండి వంచేయండి. మీరు వెళ్ళండి. వంచేయండి వంచేయండి. 3 బాల్ క్యాన్సిల్. లాస్ట్ 10 సెకండ్స్. గో 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 గో. ఆపేసిందమ్మా, కింద పడిపోయింది. స్టాప్. తీయండి 3 బాల్ రాంగ్ చేసినవి. 1 2. అలా పట్టుకోకూడదండి. మీకు 1 పాయింట్. ఓకే సో ఫస్ట్ టీం 5 బాల్ ఎలా వేసారు మీరు చూసారు. అయినా సరే మీరు ఎలా పట్టేసుకొని ఉన్నారు కార్తీక దీపం పట్టుకున్నట్టు అలాగా. సో అందుకే నేను 3 బాల్ తీస్తా. ఓకే మీరు వెళ్ళి కూర్చోండి. నెక్స్ట్ టీం 2 ముగ్గురు. 3వ టీం మాధవి, సుబ్బలక్ష్మి అండ్ పద్మ గారు రెడీగా ఉన్నారు. సో మీ టైం స్టార్ట్ అవుతుంది. బాల్ తీసుకోండి. రెడీ 3 2 1 స్టార్ట్. వెళ్ళిపో వెళ్ళిపో వేస్తే వెళ్ళిపో. పెట్టే 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 పెట్టే. మీరు వెళ్ళండి. మీరు వెళ్ళిపోండి. అటు
స్టాప్. మీరు వయ్యారంగా కూర్చొని బాల్ తీయండి, అందులో ఎన్ని బాల్ తీస్తారో చూస్తాం. ఓకే, రాంగ్ ఆడినందుకు ఒక బాల్ తీస్తాం. 1 2 3 4 4 అబ్బా. ఓషివంగిలో 3 టీంలు ఆడారు అండ్ ఫస్ట్ టీం వాళ్ళు 5 బాల్స్ వేసి ఈ రోజు ఓషివంగా నిలిచారు. మాధురి, సత్య అండ్ శ్రీదేవి వచ్చేసేయండి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అండి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ ముగ్గురికి. వైనాట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందించిన గిఫ్ట్స్ అందుకున్నందుకు కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన కుటుంబం అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సుజాత గారు. సుజాత గారు నమస్తే అమ్మా. ఏంటి, ఏం జరిగింది? మా బ్రదర్ ఉన్నారండి, పెద్ద బ్రదరు. ఆయనకి 2 కిడ్నీలు డ్యామేజ్ అయిపోయినాయండి. అయితే మా నాన్నగారు ఇచ్చారండి కిడ్నీ. ఒక 5 years బతుకున్నారు, తర్వాత చనిపోయారండి. అన్నయ్య చనిపోయారండి. తర్వాత మా నాన్నగారు బానే ఉండేవారండి. మందు సిగరెట్ మానేసి ఇంజిన్ మెకానిక్ రండి మా నాన్నగారు. ఆయన మామూలుగా సైకిల్ వేసుకొని వెళ్తుంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందండి. పడిపోయి రాళ్లగుట్ట మీద తలకి తగిలి మీరు ఎంతమంది మా? 3 అన్నయ్యలు, నేను ఒక్కరిదాన్నేనండి. సో ఇవన్నీ మీ మ్యారేజ్ తర్వాత జరిగాయా? మ్యారేజ్ అయిన తర్వాత నాన్నగారు చనిపోయారండి. పెళ్లి కాకముందు అన్నయ్య చనిపోయారు. ఎందుకు కిడ్నీ ఫెయిల్యూర్ అయింది అన్నగారికి? అంటే అన్నయ్య ఓవర్ నైట్ డ్యూటీలు చేసేవాడండి. గమని వర్క్ లో పెద్ద పెద్ద గ్యాస్ స్టవ్ అయి తయారు చేసేవారు. నిద్ర లేకో మరి ఫుడ్ సరిగ్గా అందుకో కిడ్నీలు డ్యామేజ్ అయిపోయినాయండి 2. అమ్మగారు ఎలా ఉన్నారు ఇప్పుడు? అమ్మ ఇంకా అలా బాధలో మనిషి గుండు ఇక్కండి, కళ్ళు కొంచెం సరిగ్గా కనిపించవు, మోకాళ్ళ నొప్పులు, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి అమ్మకి. ఇప్పుడు ఎక్కడుంటారు అమ్మ? అమ్మ ఇంటి దగ్గర ఉంటారండి. అంటే అన్నయ్య దగ్గర గానీ మిగతా అన్నయ్యల దగ్గర గానీ? అన్నయ్యలే చూస్తారండి, నేను అమ్మ దగ్గర ఉంటాను. మీరు అమ్మ దగ్గర? మొన్న 1 year అయిందండి వెళ్ళిపోయి. మీ హస్బెండ్? మా హస్బెండ్ డ్రైవింగ్ అండి. సో మీరు ఇప్పుడు అమ్మ దగ్గర ఉంటారు? అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాం. పిల్లలు మీరు అంతా? అవునండి. పోన్లే. సో అంటే కూతురైనా కొడుకైనా చివరి క్షణంలో తల్లిదండ్రులు చూసుకుంటే అదే చాలా ఎక్కువ ఇప్పుడు ఈ రోజుల్లో. ఓకే సుజాత గారు, అంటే ఇప్పుడు అంతా నాన్న ఉండి అమ్మ ఉండి అన్నయ్యలు అందరూ ఉండి సో ఎప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి సరదాగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దేవుడు అందరికీ అన్ని ఇవ్వడు. సో నాన్నగారు ఎక్కడున్నా మిమ్మల్ని చూస్తూనే ఉంటారు, ఎందుకంటే ఒకే కూతురు మీరు. అలాగే మీ అన్నయ్య గారు ఎక్కడున్నా ఆయన ఇక్కడ భౌతికంగా లేకపోయినా ఆయన ఆత్మ మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు మీ బాధ్యత అంతా మీ పిల్లల మీదే. మీ 2 పిల్లలు ఎలా ఉన్నారు మా? ఏం పేర్లు? బాబు పేరు రామకృష్ణ అండి, పాప పేరు లావణ్య. ఏం చేస్తున్నారు ఇద్దరు? బాబుకు డిజైన్ వర్క్ అండి, వెల్డింగ్ వర్క్ చేస్తాడు, వాలంటరీ చేసేవాడు. పాప ఇంటి దగ్గర మాతోనే ఉంటదండి. ఏం చదువుకుంది పాప? కొంచెం అమాయకురాలండి, అది మానస. అచ్చా. సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా స్ట్రాంగ్ గా నెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేది ఒక ఉమెన్ మాత్రమే చేయగలరు. సో సుజాత గారిని చూస్తే అర్థం అవుతుంది. నాన్నగారు చనిపోయినా, అన్న చనిపోయినా, సో కూతురు అబ్నార్మల్ గా ఉన్నా తను మాత్రం స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి ముందుకు వెళ్తున్నారు. గ్రేట్ మా. మీరు ఎప్పుడు బాధపడద్దు, నాన్నగారు అన్నయ్య లేరు అని. పైనుంచి వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తానే ఉంటారు. సుజాత గారు, ఒక్క విషయం అంటే ఇన్ని ఒడిదుడుకులు లైఫ్ లో ఎదుర్కొన్న మీకు ఒకసారి ఆ దేవుడు కనపడి ఏమన్నా కోరుకుంటే ఏమడుగుతారు మా? దేవుడిని మా అమ్మాయికి మంచి లైఫ్ ఇమ్మన్నాడు. ప్రతి తల్లి తన పిల్లల గురించి ఎంతగానో ఆరాటపడుతుంటారు, ఎంతగానో ఆశపడుతుంటారు. తను నార్మల్ గా మంచి లైఫ్ రావాలని మనం కూడా కోరుకుందాం. ఈ రోజు మీ పుట్టింటికి వచ్చినట్టు వచ్చారు మా ఫ్యామిలీకి, ఒక ఆడబడుచులాగా. ఇదండి మన బామలు సత్యభామలు. మరో ఎపిసోడ్ తో మరో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. మరి మీరు కూడా బామలు సత్యభామల్లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in కి డీటెయిల్స్ పంపించండి. అందరం కలిసి హ్యాపీగా బామలు సత్యభామలు సెలబ్రేట్ చేసుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. టిల్ దెన్